హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలూతో మిక్చర్ చేయబోతున్నాను. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దానికోసం 1/2 kg ఆలు తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేశాను. ఇప్పుడు స్లైసెస్ లాగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, చిప్స్ లాగా. వీటన్నిటిని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు నైఫ్తో పొడుగుగా ఇలా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ముక్కల్ని. ఇప్పుడు వాటర్లో వేసి ఒకసారి కడుక్కోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పైన వాటిని తీసి 15 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఆ ఆలుకి ఉన్న తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కిందే పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు తడి ఆరిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే పైన మాడిపోయి లోపల మెత్తగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోనే దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే అన్ని ముక్కల్ని చేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఎప్పుడు మామూలుగా నార్మల్ మిక్చర్ కాకుండా ఇలా ఆలుతో మిక్చర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఇదిగోండి పల్లీలు, అలాగే కాజును కూడా ఫ్రై చేసుకోవాలి. బాదం కూడా ముక్కలుగా కట్ చేసుకొని బాదం కూడా వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి కరివేపాకును అందులో మిక్చర్లో వేసుకొని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి. అంతే అండి, ఆలు మిక్చర్ రెడీ అండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.